respected CP sir, star, I don't call him as a budding star, but he is a star, Sidhu Jonalagadda, my colleague Subarayudu, అందరు ఇక్కడ ఈ ట్రాఫిక్ అవేర్నెస్ క్యాంప్కి వచ్చినటువంటి ఆటో డ్రైవర్స్, తర్వాత ట్రక్ డ్రైవర్ మరియు హాకర్ సోదరులందరికీ కూడా ట్రాఫిక్ విభాగం తరపు నుంచి మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఇప్పుడు సుబ్బారాయుడు గారు చెప్పారు, నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్, సారీ ప్రతి సంవత్సరం ప్రభుత్వం నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ అని చెప్తుంది. కానీ ఈ సంవత్సరం మాత్రం కేంద్ర ప్రభుత్వం నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ అని డిక్లేర్ చేశారు. ఒక మంత్ లాంగ్ ప్రోగ్రామ్ని ట్రాఫిక్ విభాగము అన్ని డిపార్ట్మెంట్స్, ఆర్టీఏ అన్ని డిపార్ట్మెంట్స్, నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు అవగాహన పెంపొందించడానికి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ మంత్ లాంగ్ ప్రోగ్రామ్స్ లాంచ్ చేశారు. అయితే ఈ నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ యొక్క మోటో ఏంటంటే బీ ఏ రోడ్ సేఫ్టీ హీరో, బీ ఏ రోడ్ సేఫ్టీ హీరో. మీరందరూ హీరోలాగా, అంటే ప్రతి వాహనదారుడు కూడా ఒక హీరోలాగా ప్రవర్తించాలని చెప్పేసి ఆ మోటోతో ఈ కార్యక్రమానికి ప్రభుత్వం నాంది పలికింది. అయితే నేను మీ అందరికీ చెప్పడానికి, ముఖ్యంగా ఎక్కువ మంది మెజారిటీ ఆఫ్ ది ఆటో డ్రైవర్స్ ఉన్నారు కాబట్టి మీ అందరికీ రీచ్ అవుట్ కావాలని చెప్పి తెలుగులోనే మాట్లాడదాం అనుకున్నాను. అయితే ఆటో డ్రైవర్లు అంటే ఏంటి, ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి, వాళ్ళ యొక్క జీవన విధానం, తర్వాత వాళ్ళ యొక్క డ్రైవింగ్ విధానం, వాళ్ళకు బాధ్యత ఏంటనే కొన్ని విషయాలు చెప్పాలని అనుకున్నాను. అందులో ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ఆలోచిస్తే హైదరాబాద్ సిటీలో 1,20,000 ఆటోస్ ఉన్నాయి మొత్తం. అంటే మీరు ఎంత అర్బన్ ట్రాన్స్పోర్ట్లో మీ యొక్క పాత్ర ఎంత కీలకమైందో నేను మీ అందరికీ చెప్పాలనుకున్నాను. ప్రతి జంక్షన్లో, ప్రతి ప్రైమ్ స్పాట్లో మీరు అందరు ఉంటారు. సో మామూలుగా ఆటో ఎప్పుడు ఎక్కుతాం మనందరం? వేరే మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లేనప్పుడు కంపల్సరీ ఆటో ఎక్కుతాం. తర్వాత నడవడం కష్టంగా ఉందనుకున్నప్పుడు ఆటో ఎక్కుతాం. లేకుంటే బస్సు కన్వీనియంట్గా లేదంటే ఆటో ఎక్కుతాం. ఆటో ఎవరు ఎక్కుతారు? అందరు ఫ్యామిలీ మొత్తం ఆటో ఎక్కుతుంది. సినిమాకి వెళ్ళాలన్నా, షికారుకు వెళ్ళాలన్నా, లేకుంటే ఒక సోషల్ గ్యాదరింగ్కి వెళ్ళాలన్నా, ఒక పిక్నిక్ స్పాట్కి వెళ్ళాలన్నా, ఆఖరికి స్కూల్ పిల్లల రవాణాలో మీ యొక్క ముఖ్యమైన పాత్ర ఉంది. సో ఆటోస్ లేకుండా హైదరాబాద్ రవాణా వ్యవస్థని మనం ఊహించుకోలేము. సో అంత ఇంపార్టెన్స్ ఆటోస్. మీ యొక్క జీవనానికి ముఖ్యమైనది ఆటో నడపడం. కానీ ఆటోలపై వచ్చే సమస్యలు ఏంటి? నౌ ఐ వాంట్ టు కమ్ టు ద అదర్ సైడ్ ఆఫ్ ద ఆటో డ్రైవింగ్. జనరల్గా ఐఎమ్ టెలింగ్, ఐఎమ్ నాట్ ఒక బ్లాంకెట్గా చెప్పట్లే మీ అందరికీ. ఆటో డ్రైవర్స్ అందరికీ వర్తించట్లే. బాని కొంతమంది చేసే కొన్ని కార్యక్రమాల వల్ల ఆటో రవాణా వ్యవస్థ మీదనే ఒక మచ్చ పడుతుంది. అది ఎందుకు వస్తుందో మీకు చెప్తాను నేను. జనరల్లీ ఐఎమ్ టెలింగ్ యూ, మీలో చాలామంది మెజారిటీ మంచి వాళ్ళు ఉండవచ్చు, మంచిగా డ్రైవింగ్ చేసే వాళ్ళు ఉండొచ్చు, మంచి ఉద్దేశంతో మంచి పద్ధతి ప్రకారం డిసిప్లిన్గా అన్నీ చేసేవాళ్ళు ఉంటారు. కానీ మా యొక్క ఘోష అంతా కూడా ఎవరైతే రూల్స్ పాటించారో, ఎవరైతే ఉల్లంఘన చేస్తారో వాళ్ళ గురించే మా యొక్క ఘోష. డోంట్ మిస్టేక్ మీ, నన్ను తప్పు పట్టొద్దు దయచేసి. కానీ జనరల్ రిప్యుటేషన్ ఆఫ్ ఆటోస్ ఈజ్ అంతా బాగా లేదు. దీనికి మీరు అందరూ ఒప్పుకోవాలి అని నా యొక్క విజ్ఞప్తి. ఎందుకంటే ఒక పీక్ అవర్లో ఒక ఆటో కావాలంటే దొరకదు. ప్యాసింజరు ఆటో కోసం వెతకాల్సిన పరిస్థితి. ఒకవేళ ఆటో దొరికినా కూడా మీరు ఎక్కడికి వెళ్ళాలనడానికి అక్కడికి వెళ్ళడానికి మీరు సిద్ధంగా ఉండరు. తర్వాత మామూలుగా మీ అందరికీ తెలుసు, హైదరాబాద్ సిటీలో ఒకప్పుడు మీటర్స్ ఉండేవి, మీటర్ ప్రకారం ఆటోస్ నడిచేవి. ఇప్పుడు మీటర్ సిస్టమ్ కూడా లేదు. దానికి కారణాలు ఏమైనా కావచ్చు. అప్పుడు మీరు ఏంటంటే ఒక ప్యాసింజర్తో మాట్లాడుకొని ఒక కాంట్రాక్ట్ ఫేర్ మాట్లాడుకొని ఆ ఫేర్ ప్రకారం మీరు డ్రాప్ చేయాలి. కానీ ఆ కాంట్రాక్ట్ ఫేర్ రీజనబుల్గా ఉందా అంటే అది ఉండట్లేదు, ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారని ఒక ఆరోపణ మీపై, కొంతమందిపై ఉంది. మీపై అంటే కొంతమందిపై ఉంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, ఆటోస్ అంటే జనరల్లీ ఎలా ఉందంటే వాళ్ళు ఒక
రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు నా దారే రహదారి, మిగతా వాళ్ళది గోదావరి లాగా ఉంది. అంటే రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఇంతమంది చెప్పాను, ప్రతి జంక్షన్లో ఉంటారు, ప్రతి ప్లైమ్ స్పాట్లో మీరు ఉంటారు. కానీ జనరల్ బిహేవియర్, జనరల్ రిప్యుటేషన్ ఆఫ్ ఆటో డ్రైవర్స్ ఎలా ఉందంటే, వాళ్ళకి పార్కింగ్ స్థలాలు ఉండవు, ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తారు, రోడ్డు మధ్యలో ఆగుతారు, చేయెత్తితే ఆపుతారు, ప్యాసింజర్ని దింపడానికి రోడ్డు మధ్యలో ఆపేస్తారు, బస్ షెల్టర్లలో బస్ జంక్షన్లో ఆగుతారు. మీరు బస్సు షెల్టర్ ముందు ఆగితే మరి బస్సు ఎక్కడ ఆగాలి? బస్ షెల్టర్ ముందు ఆటో ఆగుతుంది, ఆటో పక్కన బస్సు వచ్చి ఆగుతుంది. అంటే మీరు బస్ షెల్టర్లో ఎందుకు ఆగాలి? మీరు ప్యాసింజర్ని పికప్ చేసుకోవాలి. కరెక్ట్, ఐ అండర్స్టాండ్. మీకు ప్యాసింజర్స్ కావాలి, మీకు జీవనాభివృద్ధి కావాలి. కానీ ఎక్కడ ఆపాలి మీరు ఆటో? బస్ షెల్టర్ తర్వాత ఆపాలి. కానీ బస్ షెల్టర్ ముందు ఆపుతున్నారు, బస్ షెల్టర్ ముందు కానీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్లీ స్టేజ్ మీద ఉన్న సిపి గారికి, అడిషనల్ సిపి గారికి అండ్ డీసీపీ గారికి అండ్ గవర్నర్ ఆఫ్ రోటరీ క్లబ్, థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను వాళ్ళు ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. సార్ సిపి గారు, ఐ బీన్ హ్యావింగ్ అ కాన్వర్సేషన్, యూ లుక్ నథింగ్ షార్ట్ ఆఫ్ అ సినిమా హీరో అండి. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. రోడ్ సేఫ్టీ అండ్ అవేర్నెస్ వీక్, వెరీ బ్యూటిఫుల్ కాజ్, సోషల్ కాజ్. ఈ ఈవెంట్కి వస్తే నాకు నా లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గుర్తొస్తున్నాయి. నాకు తెలిసి నేను ఇంజనీరింగ్ చదువుకుంటున్నప్పుడు అనుకుంటాను, ఎగ్జామ్ రాసి కీసరగుట్ట నుంచి ఈసీఐఎల్కి ట్రావెల్ చేయాలి, బైక్ మీద ట్రావెల్ చేస్తున్నాను. ఇప్పుడు నాతో పాటు మా కాలేజ్ వాళ్ళే ఇంకోళ్ళు వస్తున్నారు బైక్ మీద. ఎవరో నన్ను ఓవర్టేక్ చేయడానికి ట్రై చేస్తే మా 2 హ్యాండిల్స్ గుద్దేసుకుని నేను పడిపోయి, 2 బైక్స్, తన బైక్ పడిపోయింది, మాది పడిపోయింది. ఐ థింక్ వీ వర్ డ్రైవింగ్ ఎట్ అ స్పీడ్ ఆఫ్ అబౌట్ 70 or 80. అప్పుడు నేను వేసుకున్న హెల్మెట్ ఈ పార్ట్ విరిగిపోయింది. ఈ హెల్మెట్కి ఈ పార్ట్లో ఒక చాలా పెద్ద హోల్ పడింది. ఆ రోజు నాకేమీ అవ్వకుండా నేను బతికే ఉన్నాను అంటే దానికి కారణం ఆ హెల్మెట్. ఎందుకంటే ఆ హెల్మెట్ చూస్తే నాకు భయం వేసింది. ఓకే, ఇది నా తల అయి ఉండేది అని అనిపించింది నాకు, ఇది నా స్కల్ అయి ఉండేది అని అనిపించింది. అలాగే ఒకసారి మెనీ ఇయర్స్ లేటర్ రాజమండ్రి దగ్గర నుంచి వస్తున్నప్పుడు ఎవరో డ్రైవ్ చేస్తున్నారు మా వాళ్ళు, ఏదో చిన్న రోడ్ మధ్యలో సడన్గా ఏదో బైక్ ఏదో రావడం వల్ల మేము బ్రేక్ కొట్టగలిసి వచ్చింది. స్కిడ్ కొట్టి కారు 360 degree టాపులు అయిపోయి మొత్తం పడిపోయింది కారు, అంటే మొత్తం ఉల్టా పడిపోయింది కారు. 3 ఉన్నాం కారులో. ఒంటి మీద ఒక్క మరక కూడా పడకుండా బయటకు వచ్చాం యాక్సిడెంట్లోంచి. 120 స్పీడ్ అయితే ఒక్క మరక కూడా పడలేదు. దానికి కారణం నేను వేసుకున్న సీట్ బెల్ట్. సో అలా నాకు లైఫ్ 2 సార్లు నాకు ఆపర్చునిటీ ఇచ్చింది. అందుకే నేను తర్వాత డీజేటీలో అనే సినిమా తీసి మీ అందరిని ఎంటర్టైన్ చేయగలిగాను నేను. అలా ప్రతిసారి అందరికీ ఇస్తుందో లేదో తెలియదండి, అది క్యాచ్ ఇక్కడ. నాకు 2 సార్లు ఇచ్చింది బికాజ్ ఐ వాజ్ లక్కీ ఇనఫ్. సో రూల్స్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టేది మనం ఫాలో అవడం కోసం, మన సేఫ్టీ కోసం, అట్ ద సేమ్ టైం అవతల వాడి సేఫ్టీ కోసం కూడా. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కళ్ళకి ఇంట్లో వాళ్ళ రాధిక వెయిట్ చేస్తుంటుంది కదా, పోవాలి కదా ఇంటికి తిరిగి సేఫ్గా. సో మనం డ్రైవ్ చేసేటప్పుడు ఎప్పుడైనా రోడ్ మీద మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు లెట్స్ ప్లీజ్ మేక్ షూర్ దట్ మనం గవర్నమెంట్ వాళ్ళు పెట్టే రూల్స్ ఫాలో అవుతామని. ఎందుకంటే నాకు ఇప్పుడే సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు అబౌట్ ది స్టాటిస్టిక్స్. ప్రతి సంవత్సరం ఎన్నో లక్షల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, చాలా లక్షల మంది చనిపోతున్నారు. అండ్ దాంట్లో మేజర్లీ యూత్ చాలామంది ఉన్నారని. సరే, వాళ్ళు ఇంటికి బ్రెడ్ విన్నర్స్, వాళ్ళే డబ్బులు సంపాదించి ఫ్యామిలీని పోషిస్తారనే విషయం పక్కన పెట్టేస్తే చాలా సంవత్సరాల వరకు కూడా మర్చిపోలేని, దానిలో నుంచి బయటికి రాని, కోలుకోలే. And the major attraction, thank you, of course his name is J. Sidhu, Jonnalagadda Sidhu, but మనందరికి కూడా డీజే టిల్లుగా పరిచయం. నన్ను అడిషనల్ సిపి గారు విశ్వప్రసాద్, రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శంకర్ రెడ్డి గారు, డీసీపీ ట్రాఫిక్ సుబ్బరాయుడు గారు, మా ట్రాఫిక్ అధికారులందరూ, ఇక్కడికి విచ్చేసిన ఆటో డ్రైవర్స్ అండ్ ట్రక్ డ్రైవర్స్ మిత్రులు, మిగతా సిటిజనరీ, మీడియా ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీవన్. ఈ ట్రాఫిక్ సేఫ్టీ ఫోర్ట్నైట్ ఈ సెలబ్రేషన్స్లో లేకపోతే ఈ కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ ఈ మీటింగ్ పెట్టడం, ఇక్కడ మిమ్మల్ని అందరినీ జమ చేయడం, కేవలం జమ చేసి
స్పీచ్లు ఇచ్చి పంపించడం కంటే కూడా కొద్దిగా ఉపయోగపడే కార్యక్రమాలు కూడా చేయాలి అని చెప్పి మీకు హెల్త్ టెస్ట్, ముఖ్యంగా కంటి పరీక్షలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకున్న మా ట్రాఫిక్ అధికారులకు, సిబ్బందికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనికి చేయూతను అందిస్తున్న రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఉన్నారు, శంకర్ రెడ్డి గారు. అట్లాగే సరోజినీదేవి ఐ హాస్పిటల్, మ్యాక్స్ విజన్ ఐ హాస్పిటల్ అండ్ మెనీ అదర్ హాస్పిటల్స్ హూ ఆర్ టేకింగ్ పార్ట్. లోకల్ హాస్పిటల్ ఏంటి, ఎస్డి హాస్పిటల్ ఇక్కడ లోకల్, ఎస్డి హాస్పిటల్స్ ఇక్కడ లోకల్ హాస్పిటల్. మిగతా అందరికి కూడా వాళ్ళ డాక్టర్స్కి, పారామెడికల్ స్టాఫ్కి అందరికి కూడా నా హృదయపూర్వక శుభాభినందనలు. ఎందుకంటే మెడికల్ సర్వీసెస్ అనేది చాలా గొప్ప సేవ. అందున మన ఆటో డ్రైవర్స్కి, ట్రక్ డ్రైవర్స్కి ఆ సేవలు అందించడం ఇంకా సముచితం. ఎందుకంటే ఆటో డ్రైవర్స్ కానీ, ట్రక్ డ్రైవర్స్ కానీ వారి వారి విధుల్లో అవి కష్టమైన విధులే. కుటుంబ పోషణ కోసం స్వంతంగా స్వీయ ఉపాధి కల్పించుకొని కుటుంబాన్ని పోషిస్తూ, అట్లాగే ఈ సిటీ లైఫ్లో అంతర్భాగమై మీరు ఈ సిటీ యొక్క ట్రాన్స్పోర్ట్ అవసరాలను తీర్చేవాళ్ళు మీరంతా, ఆటో డ్రైవర్స్ ముఖ్యంగా. ఎందుకంటే పర్సనల్ ట్రావెల్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన అవసరాలను తీర్చేవాళ్ళు మీరు. ఇంకా ట్రక్ డ్రైవర్స్, మనకు కావాల్సిన నిత్యావసరాలు, పాలు, కూరగాయలు, ప్రొవిజన్స్, వాట్ నాట్, సిటీ నడవాలంటే, సిటీ సాఫీగా సాగాలంటే ఖచ్చితంగా